నమస్తే వినీల గారు. నమస్తే హర్షిని. విద్యా బాలన్ గారు మొన్న 'బూల్ బులయ్య' టైమ్‌లో చూసాము. ఆ! అండ్ మాధురి దీక్షిత్ గారితో రిలీజ్ అయిన సాంగ్‌లో కూడా చూసాము. చాలా మంది గ్రాఫిక్స్ ఏమో అనుకున్నారు. అంత సన్నగా ఎలా అయిపోయారు అని. అంటే ఆవిడ ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన క్వెషన్‌కి. ఇన్నేళ్ళు నా బాడీకి ఏ ఫుడ్ సెట్ అవుతదో నాకు తెలీదు. నేను కొత్తగా నన్ను ఒకరు ఎడ్యుకేట్ చేశారు. ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఇప్పటిదాకా నేను తిన్నది రాంగ్ ఫుడ్డా అని రియలైజ్ అయ్యాను. జస్ట్ ఫుడ్ మార్చాను ఇలా అయిపోయాను అంతే. నేను ఏ డైట్ చేయలేదు అన్నారు. ఏంటసల ఆ మ్యాజిక్? మీ 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 వీడియోలో కూడా మీరు చాలా సార్లు చెప్పాడు. ఇన్‌ఫ్లమేటరీకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ తింటే చాలు అని. ఒక్కసారి దాని గురించి మన తెలుగు వ్యూయర్స్‌కి కూడా చెప్పరా? అసలు ఈ క్వెషన్ బావుంది. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్తాను చూడండి. షూర్. నాకు షుగర్ లేదు, హ్మ్. నాకు బీపీ లేదు, నాకు థైరాయిడ్ లేదు, నాకు ఆర్థరైటిస్ లేదు, నాకు ఏ రోగాలు లేవు. నేను లావుగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా హ్మ్. అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? హ్మ్. ఐయామ్ అవును. హ్యాపీ. నేను టచ్ వుడ్ అండి. నేను ఇంత లావు ఉన్నాను. నేను 100 కేజెస్ ఉన్నాను. అయినా నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవని నా దగ్గరికి రోజు ఎంతమంది అంటారు? హ్మ్. విద్యా బాలన్ అన్న మాట ఎవరు అనరు. షీ డజంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. హ్మ్. షీ ఈజ్ ఒబెస్. హ్మ్. నేనెందుకు లావున్నాను? నేనేం తింటున్నాను? నేను రైట్ ప్యాటర్న్‌లో తింటున్నానా? అనేది నాకు ఇన్ని రోజులు లేదు హ్మ్. అనేది ఎంతమంది ఆలోచిస్తున్నారు? యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. యువర్ ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్. మీకేది పడుతుంది? కొర్రలు పడిన వాళ్ళు కొర్రలే తినాలి. కొర్రలు పడని వాళ్ళు బ్రౌన్ రైస్ తినాలి. బ్రౌన్ రైస్ పడని వాళ్ళు రెడ్ రైస్ తినొచ్చు. రెడ్ రైస్ పడని వాళ్ళు జొన్నన్నం తినొచ్చు. యూ నీడ్ టు నో వాట్ సూట్స్ టు యువర్ గట్. హ్మ్. వాట్ ఈజ్ యువర్ ఫుడ్? ఏది పడట్లేదా? వైట్ రైసే తినండి. డెఫినెట్లీ నీకు కడుపు నొప్పి వస్తుంది. నీకు వాష్‌రూమ్ అవ్వట్లేదు. నువ్వు వెయిట్ తగ్గట్లేదు. నీకెక్కడ రాంగ్ జరుగుతుంది? అసలు నీకు ఫ్యాట్ లాస్ కావాలా? నీకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ కావాలా? పోనీ నీ బాడీలో ఇన్సులిన్ ఎక్కువగా ఉందా? హ్మ్. ఏంటి నీ హెచ్‌బీఏవన్సీ లెవెల్స్? నీ బాడీకి అసలు ఏం కావాలి? ఏ విటమిన్స్ తక్కువున్నాయి? ఆ విటమిన్ ఫుడ్ ఎళ్ళాలా? లేదా? హ్మ్. అసలు నీకు ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్ట్ చేయాలా? నీకు మెటబాలిక్ రేట్‌ని ఇంక్రీజ్ చేయాలా? నీ దగ్గర ఏది రాంగ్ ఉంది? ఎవ్రీడే వెయిట్ పిక్చర్ పెట్టండి అని నా రూల్స్ అవే. హ్మ్. నీకు ఇందాక ఒకతని జర్నీ హ్మ్. అండ్ ఒక లెజెండ్ జర్నీ కూడా చూపించాను. ఎగ్జాక్ట్‌లీ. అవును. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద లెజెండరీ నేమ్. హ్మ్. వాళ్ళు కూడా నాకు వెయిట్ పిక్చర్ పంపించాల్సిందే. ఐ నీడ్ టు నో వెదర్ నా ఫుడ్ నేను క్యాలరీ డెఫిసిట్ ఇచ్చినా, నా ఫుడ్ వాళ్ళకి వర్క్ అవుతుందా? హ్మ్. నేనిచ్చిన క్యాలరీ డెఫిసిట్‌లో వాళ్ళకి ఆ ఫుడ్ నేనిచ్చింది వర్క్ అవుతుందా? హ్మ్. అనేది చేసే వర్కే నేను. నా టీమ్ మొత్తాన్ని చెక్ చేసి, ఈ వీక్, ఈ హ్మ్. 8 డేస్‌లో ఈ 5 డేస్ మీరిచ్చిన డైట్‌కి రిజల్ట్ ఇది అనేది నాకిస్తే అసలు ఏంటి? వీళ్ళకి ఏం జేయాలి? యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ యాడ్ చేయాలా? ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్ట్ చేయాలా? మెటబాలిక్ రేట్‌ని రేజ్ చేయాలా? ఇంకొన్ని క్యాలరీస్ తగ్గిచ్చాలా? హ్మ్. థైరాయిడ్ ఉంటే ఆబ్వియస్‌గా నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా ఇంకా లో ఇవ్వాల్సిందే. దట్స్ ఎ మెటబాలిక్ డిజార్డర్. హ్మ్. అసలు నీకేది సూట్ అవుతుంది? అసలు నేను లావుగా ఉన్నా నాకే ప్రాబ్లమ్స్ లేవు అని చాలామంది మాట్లాడుకునే మాటలకి విద్యా బాలన్ ఆన్సర్ చెప్పింది. ఎగ్జాక్ట్‌లీ. వాట్ యు ఆర్ ఈటింగ్. యూ నీడ్ టు నో వాట్ ఫుడ్ ఈజ్ రైట్ టు యూ. ఆబ్వియస్‌గా అక్కడే ఉంది ఆన్సర్. హ్మ్. ఏ ఫుడ్ నీకు పడుతుంది? ఏ ఫుడ్ కావాలి? నీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం జేసుకోవాలి? నీకి తినే ప్యాటర్న్ ఎలా? ఎన్నింటికి తినాలి? ఎలా పడుకోవాలి? అట్‌లీస్ట్ వీక్‌లో 4 డేస్ నువ్వు హెల్త్ కోసం తింటున్నావా? తినట్లేదా? అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇదే హ్మ్. నేను 3 సంవత్సరాల నుంచి వీడియోస్‌లో చెప్పింది. హ్మ్. నేను ఎవరి బాడీకి తగ్గది వాళ్ళది పడతందా అనేది నేను మంత్లీ ఈ ఒక కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్‌కి రావడానికి నేనెన్ని క్యాలరీస్ మీద వర్క్ చేస్తాను, నేను ఫుడ్ మీద వర్క్ చేస్తాను, కుకింగ్ మెథడ్స్ మీద వర్క్ చేస్తాను. హ్మ్. మీకిచ్చే వాటర్‌తో వర్క్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ వాటర్‌తో స్టార్ట్ చేస్తాను. ఏవి ఎలా కుక్ చేసుకోవాలి. హ్మ్. ఆబ్వియస్‌గా అన్నిటి మీద వర్క్ చేస్తాను కాబట్టే ఐయామ్ వర్కింగ్ ఆన్ రిజల్ట్స్. ఆమె చెప్పిన పాయింట్ ఎంత కీ పాయింట్ అంటే ఎవరి ఫుడ్. ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. హ్మ్. బట్ నేను సన్నగా అవ్వాలి అంటే నా బాడీ టైప్ ఏంటి? యాహ్! నాకేది పడుతుంది? నాకు బ్రౌన్ రైస్ పడదు హర్షిని. హ్మ్. మీరు తినలేరు బ్రౌన్ నాకు రైస్. చపాతీ పడదు. ఓకే.
ఐ నీడ్ టు పడదు అంటే యాక్చువల్లీ ఏమవుతుంది? గట్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. యువర్ గట్ ఈజ్ మెయిన్ థింగ్. నీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందా, యూ నీడ్ టు గివ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. లైక్ 1-2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పండి. ఎన్ని చెప్పాను, అల్లం తినాలి, పసుపు తినాలి. యూ నీడ్ టు యాడ్ ఆల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ విత్ గట్ ఫుడ్. ఐ కంబైన్ బోత్. అందులో కూడా కొంతమందికి కొన్ని పడవు, కొన్ని ఎలర్జీస్ ఉంటాయి. అది ఎంత టఫో తెలుసా. నేను అందుకనే ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళే రండి, అదే నాకు ఛాలెంజింగ్గా ఉంటుంది. నాకు ఆ వర్క్ చేయాలి. ఓకే, వీళ్ళు ఎందుకు తగ్గట్లేదు, ఓకే తగ్గట్లేదా, ఓకే నేను చూసుకుంటాను ఆ ప్రొఫైల్. ఓకే, నేను అనుకున్న కమిట్మెంట్ రాలేదా, ఇంకా ఎక్కువగా తగ్గుంటే నువ్వు బాగుంటుంది, ఇంకొక 2 weeks నేను మళ్ళీ డైట్ పంపిస్తాను, చేయండి. దిస్ ఈజ్ వాట్ ఐ టాక్ టు మై క్లయింట్స్. డెఫినెట్గా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ నేను రిజాల్వ్ చేయగలిగినప్పుడే నేను తీసుకున్న మనీకి నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. దట్స్ వాట్ ఐ వర్క్. ఐ లవ్ టు వర్క్. ఐ లవ్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్. విద్యాబాలన్ గారు చెప్పిన విషయంలో నేను ఆమె బాడీకి ఏ ఫుడ్ పడుతుందనేది ఎంతమందికి రీచ్ అయిందో నాకు అర్థం కాలేదు. ఆమె సన్నగా అయింది అనేది మాత్రమే రీచ్ అయింది. తను హెల్దీగా అయింది, తనకేం పడుతుందో తను తెలుసుకుంది. ద ఈటింగ్ ప్యాటర్న్ నేను తెలుసుకున్నాను, ఇన్ని రోజులు నేను చెత్త తిన్నానా అనే పాయింట్ ఎంతమందికి రీచ్ అయింది. ఓన్లీ సన్నగా ఉండేదే రీచ్ అవుతుంది. పీపుల్ షుడ్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బాడీ. డెఫినెట్లీ మన బాడీ గట్టికి ఏది అలవాటైంది ఆ ఫుడ్ తింటూ కూడా తగ్గచ్చు. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకు అలవాటు చేసిన స్టీరియోటిపికల్ ఫుడ్, ఇది తింటే ఒంటికి మంచిది, ఇది తింటే హెయిర్కి మంచిది, ఇది తింటే ఎదుగుదలకు మంచిది, కానీ ఇది తింటే అది తింటే అని కాదు. నువ్వు ఏది తింటే నీకు ఏది మంచిదో చెప్పేవాళ్ళు లేరు కదా. అంటే చిన్నప్పటి నుంచి అదేగా జరిగింది. అదే చాలా మంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి హర్షిని. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేవాళ్ళు, ప్యూర్ వెజ్ ఉండేవాళ్ళు, నేను డైట్లో మీకు చాలా కష్టము, ముందు గ్యాస్ తగ్గించుకోవడానికి చేయాలి అంట. గ్యాస్ తగ్గించుకోవడానికి చేయాలి అంటే ఎక్కువ శాతం రైసే తినాలి తెలుసా. గ్యాస్ట్రిక్ ఇష్యూ డిస్టర్బ్ అయ్యే ప్రోటీన్ ఫుడ్ కానీ, ఎక్కువ శాతం వెజిటబుల్స్ కానీ, ఎక్కువ శాతం ఫ్రూట్స్ కానీ ఇచ్చామా, వాళ్ళ గ్యాస్ట్రిక్ ఆ లోపల అంతా రిపేరే అవ్వదు. నీకు ముందు నీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద వర్క్ చేశాకే నువ్వు ఫ్యాట్ లాస్కి వెళ్ళు, ఏదైనా వెళ్ళు, నీకు ప్రాబ్లం రిజాల్వ్ అయితే నీ బాడీ మొత్తం హెల్తీగా తయారవుతుంది. ఇది ఎవరు వింటున్నారు, ఎవరు చేస్తున్నారు? ఎవ్వరూ చేయరు. సన్నగా అవ్వటము, తగ్గిపోవటము, నాకు ఈ డ్రెస్ పట్టిందా, వీటి మీదే ఉన్నారు. నేను అంటాను, మీ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకుంటూ సన్నగా అవ్వండి. మీకోసం 2 నెలలు 3 నెలలు పెట్టుకోలేరా? నెలలో 5 రోజులు కష్టపడితే 2 రోజులు హ్యాపీగా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ అందరూ దిల్ బీ వెరీ హ్యాపీ. నేను అదే ఫార్ములా 2 నెలలు మీరు బాగా కష్టపడితే జీవితాంతం ఒక మోడరేట్ డైట్తో, మెయింటెనెన్స్ డైట్తో, ఒక బౌల్ ఆఫ్ రైస్, చక్కగా వైట్ రైసే తినొచ్చు. అంటే డయాబెటీస్ వాళ్ళు కొంచెం 4 days బ్రౌన్ రైస్ తిని ఒక 1-2 days వైట్ రైస్ తినండి మీకు ఇష్టమైన కర్రీస్తో. సాంబార్ రైసు చాలామంది వైట్ రైస్తో ఎంజాయ్ చేస్తారు. సో అట్లీస్ట్ అలా తినండి. అలా తినేటప్పుడు ఏం చేయొచ్చు ఇన్సులిన్ రేజ్ అవ్వకుండా అనేది నేను నేర్పిస్తాను అంటున్నా. మీకు 2 నెలలు ఒక పర్టికులర్ డైట్ చేయడానికి కష్టం ఏంటి? నేను మీకు మెయింటెనెన్స్ డైట్ నేర్పిస్తాను అన్నప్పుడు మీకు ఏది పడుతుందో మీకు నేర్పించేస్తాను. మీరు ఒకవేళ వెయిట్ పెరిగినా మీ దగ్గర డైట్స్ అన్నీ ఉంటాయి. యూ కెన్ గో బ్యాక్, డూ దోస్ డైట్స్ అండ్ గెట్ డౌన్ ద వెయిట్. మెయింటైన్ చేసుకోవడానికి మెయింటెనెన్స్ డైట్ నేర్పిస్తున్నా. వాట్స్ రాంగ్ డూయింగ్ ఫర్ యూ అండ్ యువర్ హెల్త్? నేను మిమ్మల్ని కలిసే వరకు వెయిట్ లాస్, ఇదంటే కాస్మెటిక్ వెయిట్ లాస్, స్కిన్ ఇదంతా అంటే కళ్ళకి అని అనుకున్నా కానీ మిమ్మల్ని కలిసాక ఇట్స్ మోర్ దెన్ దట్. మీరు ఎక్కడ అంటే బ్యూటిఫుల్గా అవ్వడానికి, లేకపోతే వాళ్ళు అనుకుంటున్నట్టు ఈ స్టాండర్డ్స్ పాటిస్తేనే ఎంత సన్నగా ఉంటేనే బ్యూటిఫుల్గా ఉన్నా అని కాకుండా యూ స్ట్రెస్సింగ్ మోర్ ఆన్ హెల్త్. నీ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసుకో, తర్వాత అందరూ బ్యూటిఫుల్గానే కనిపిస్తారని. దట్స్ అమేజింగ్. అంటే మీరు మీతో మాట్లాడే వరకు నాకున్న ఒపీనియన్ వేరు, కంప్లీట్లీ వేరు. ఇదంతా కాస్మెటిక్ ఇట్లా కనిపించడం అనుకున్నా కానీ ఇట్స్ మోర్ ఆఫ్ హెల్త్. యారా, ఈవెన్ దో నేను ఎక్కువ మోర్ ఫాస్టింగ్స్ చేస్తాను. ఐ డూ ఎక్స్ట్రీమ్ ఫాస్టింగ్స్. నా ఫాస్టింగ్ అవర్సే ఎక్కువ. నేను మార్నింగ్
10 o'clockకి స్టార్ట్ చేస్తే ఒక జ్యూస్తో నేను ఈవినింగ్ దాకా ఫాస్ట్ చేస్తాను. ఈవినింగ్ నా ఎండ్ మీలే 7కి, మధ్యలో అంతా ఫాస్ట్ ఉంటుంది. 7 తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 10 దాకా ఉండదు. ఎవ్రీ 6 monthsకి 10 to 15 days ఫాస్ట్ చేస్తాను కంటిన్యూస్గా. నా ఫాస్టింగ్ అవర్స్ వల్ల నా బాడీ, నేను వెయిట్ ఏమో కానీ నా బాడీ ఎక్స్ట్రీమ్ హెల్దీగా అవుతుంది. పీపుల్ థింక్ దట్, అంటే నువ్వు కలర్ ఉన్నావు, నేను కలర్ ఉన్నా, ఇద్దరం సేమ్ ఫెయిర్ ఉన్నాం, బట్ నేను ఎక్కువ, మీరేంటి 45 లైవ్లీగా ఉన్నారు. ఆ మేకప్ వేస్తుంది. ఐ యూజ్ మినిమం మేకప్. మేకప్ వేయటం కూడా తప్పు కాదు, గర్ల్స్కి అది జన్మ హక్కు. భలే చెప్పారు, క్యూట్ గా. అంతే కదా. సో అది మందే, మన జ్యువెలరీయే. మనం వాడకపోతే ఒక ఇండస్ట్రీ పడిపోద్ది అక్కడ. పడిపోద్ది. సో లిప్స్టిక్స్ వేసుకుంటాం, కాజల్స్ వేసుకుంటాం, బట్ ఇన్నర్ హెల్త్, నీ బాడీ ఫాస్టింగ్కి నీ మెటబాలిక్ రేట్ ద బెస్ట్గా బూస్ట్ అవుతుంది. యూ గ్లో లైక్ ఎనీథింగ్, యూ లుక్ అమేజింగ్. నేను ఎక్కువ కొలాజన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటాను. నా డైట్లో కూడా కొలాజన్ రిచ్ ఫుడ్ ఇస్తాను కాబట్టి పెరుగు పచ్చడి ఎంత తగ్గినా అంత అందంగా తయారవుతుంది. అవును, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇప్పుడు దాకా నేను తిన్నదే కరెక్ట్ కాదు అన్న విషయము, అంటే కొంచెం రివీలింగ్గా వచ్చిన అండర్లయింగ్గా సీక్రెట్గా ఉంటున్న ఫ్యాక్ట్ అది. సో ఒక్కసారిగా నేను తినేది కరెక్టా, లేకపోతే ఎలా తినాలో కరెక్టా, నా బాడీకి ఏ సెట్ అవుతుంది అన్నది కరెక్టా, ఒక్కసారి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.